ఆంటర్ప్రినర్షిప్ అంటారు కదా, అసలు ఆంటర్ప్రినర్షిప్ రిస్క్ నథింగ్. ఆంటర్ప్రినర్షిప్ లో ఏముంది, ఇది కాకపోతే ఇంకో ఛాన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. నీ క్రికెట్ లో, సినిమాలో ఆ ఛాన్సెస్ లేవు. ఇవన్నీ ఏంటంటే బిగ్ గ్యాంబుల్స్ లైఫ్. క్రికెట్ లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్. ఒక్కసారి పడ్డావు మళ్ళీ లేవాలంటే ఇక దేవుడి దగ్గర రావాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ లైఫ్. అది ఏం ప్రాబ్లం అంటే క్రికెట్ స్కిల్ బాగా నేర్చుకున్నారు, 15 ఏళ్ళు ఆడారు, స్టేట్ క్రికెట్ వరకు ఆడారు. అతను ఆ టైంలో ఏం చేశాడు, చదువుకోలేదు. సో ఈ 15 years నీ చదువు పోయింది, నువ్వు వెళ్ళి జాబ్ చేయలేదు. ఆ జాబ్స్ కూడా ఎలా ఉంటాయి, బ్యాంక్ జాబ్స్ అలా ఉంటాయి. నాకు గుర్తుంది, ఒక 4 jobs ఉండే అనుకుంటా ఓపెనింగ్ ఒక బ్యాంక్ లో. ప్రాపర్ ప్లేయర్స్ అప్లికేషన్ నియర్లీ 500 అప్లికేషన్స్ వచ్చాయి, నలుగురే సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మిగతా 496 వాళ్ళేమో లాస్ట్ చూసేసరికి వాళ్ళు IPL ఆడలేదు, రంజీ ఆడలేదు, స్టేట్ ఆడలేదు, ఇండియాకి ఆడలేదు. వాళ్ళు మళ్ళీ ఎదగాలంటే చాలా కష్టం. ఇప్పుడు కూడా మేము ఉండే ఫీల్డ్ లో సినిమాలో నుంచి చాలా టాలెంట్ వస్తారు, ఎంత ప్యాషన్ అంటే అంత ప్యాషన్ ఉంటుంది. కానీ దాని సక్సెస్ రేట్ ఎంత తక్కువ అంటే, నువ్వు మంచిగా చేస్తే నీకు ఆపర్చునిటీ దొరుకుతుందని ఏమీ గ్యారంటీ లేదు. లక్ ఉండాలి, కరెక్ట్ పాత్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి.